పాత బస్తీలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, మా బందోబస్తు అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూడడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా పోలీస్ అధికారులతో డీసీపీ సౌత్ జోన్, తర్వాత అడిషనల్ డీసీపీ, ఏసీపీ ఇతర అధికారులతో ఈ ఏరియా చుట్టి రావడం జరిగింది గత 2-3 గంటలుగా. అలాగే ఇక్కడ ప్రజలతో కలిసి ఉత్సాహాన్ని పంచుకోవడానికి కూడా రావడం జరిగింది. మనకందరికీ తెలుసు, ప్రపంచంలోనే మన పాత బస్తీలోని రంజాన్ పండుగ వాతావరణం, కోలాహలం చాలా ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతి పొందినది, ప్రసిద్ధి పొందినది. మంచి వాతావరణంలో, ఒక సామరస్య వాతావరణంలో అందరూ కూడా ఇక్కడ ఆనందోత్సవాలతో పండుగ జరుపుకుంటున్నారు. అందరికీ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వచ్చే 15 రోజుల్లో కూడా ఇక్కడ అందరి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. ఈ రంజాన్ మాసంలో రాత్రిపూట ఎక్కువగా మనకు జనులు ఇక్కడ ఉపవాసం అయిన తర్వాత వస్తారు కాబట్టి ఇక్కడ హోటల్స్, రెస్టారెంట్స్, ఈ మొత్తం ఎక్కడైతే ఇది అవసరం ఉందో ఈ ఏరియాస్లో అన్నింటిలో కూడా టైమింగ్స్ రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా అవసరమైనంత మేరకు వాటిని నడపడానికి అనుమతి కూడా ఇచ్చాము. షీ టీమ్స్, క్రైమ్ పార్టీస్ అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా, ఎందుకంటే ఇక్కడ బాగా జనసమ్మర్దం ఉంటుంది కాబట్టి ఎవరైనా పోకిరీలు అట్లాంటివి ఏమి వీటి అవకాశం తీసుకొని పిచ్చి పనులు చేయకుండా షీ టీమ్స్ ఉన్నాయి. అట్లాగే పిక్ పాకెటింగ్ ఇట్లాంటివి జరగకుండా జరిగినా పట్టుకునేటట్లుగా మా క్రైమ్ టీమ్స్ కూడా పూర్తిగా యాక్టివ్గా ఉన్నాయి. అట్లాగే స్పెషల్ బ్రాంచ్ అందరూ కూడా, టాస్క్ ఫోర్స్ అందరూ యాక్టివ్గా ఉన్నారు. ప్రజలకు పూర్తిగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా అంత భద్రత కల్పిస్తూ ఈ పండుగ ఇంకా మంచిగా జరుపుకోవాలని రాబో రోజుల్లో కూడా ఆశిస్తూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.